అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఖజానా. రచయిత సోమవచల నాగేంద్ర ప్రసాద్ గారు. ఇక కథలోకి వెళితే, ఏంటి సందీప్, నువ్వు చూసిన ఆ అమ్మాయి అంత అందంగా ఉంటుందా? ఫ్రెండు రాజా పెళ్ళికి సందీప్తో పాటుగా వచ్చిన అతని మిగతా మిత్ర బృందం ఆశ్చర్యంగా అడిగారు. నిజమే, నా మాట నమ్మండి ప్లీజ్ అన్నాడు. సరే గురు, నువ్వు చెప్పింది మేము నమ్ముతున్నాం. మన రాజాగాడి పెళ్ళి అయ్యేలోపు ఆ ముద్దుగుమ్మని కలిసి నీ మనసులో మాట చెప్పేయి, నీకు మాత్రం ఏం తక్కువని సలహా ఇస్తూ అన్నారు స్నేహితులు. ఏమో, నాకు అంత అదృష్టం ఉందంటారా? ఆ అమ్మాయే కనుక నన్ను కరుణిస్తే మీ అందరికీ గ్రాండ్ పార్టీ ఇస్తాను భావోద్వేగంతో అన్నాడు సందీప్. ప్రయత్నించు గురు, సిన్సియర్గా ప్రయత్నిస్తే దొరకనిది కూడా ఏదీ ఉండదు. ప్రేమకు ముఖ్యంగా ఉండాల్సింది సిన్సియారిటీనే కదా. ఆల్ ది బెస్ట్ అని అన్న ఫ్రెండ్స్ అందరూ పేకాట ఆడుకోవడానికి కూర్చోవడంతో ఏం చెయ్యాలో తెలియని సందీప్ ఒంటరిగా మేడ మీదకు వెళ్ళాడు. అందమైన వెన్నెల రేయి, చల్లని గాలి తోడైంది. మనసుకి ఎంతో హాయిగా ఉంది. సందీప్కి ఆ అమ్మాయి ముఖమే మాటిమాటికి గుర్తుకు వస్తోంది. ఆహా, ఏమి అందం! ఎవరో శిల్పి మలచిన పసిడి బొమ్మల ఎంత బాగుంది. ఆ పండు వెన్నెల్లో ఇంకా ఆమె అందాలనే తలుచుకుంటూ ఆమె గురించే ఆలోచిస్తున్న సందీప్ను, ఏవండి, సందీప్ అంటే మీరేనా? మిమ్మల్ని బావగారు రమ్మంటున్నారు అంటూ అతని వెనకనే నుంచున్న ఆ మెరుపుతీగ తన అందమైన కోకిల స్వరంతో అంది. ఆమె స్వరం విన్న సందీపు సర్వం మరిచి ఆమె వంకే కన్నార్పకుండా చూశాడు. ఇది కలయా లేక వైష్ణవమాయా? తలుచుకోగానే ఎదురుగుండా దేవతలా ప్రత్యక్షమైంది. ఏవండి, మిమ్మల్నే. సందీప్ మీరేనా? మరోసారి రెట్టించి అడిగింది ఆ అమ్మాయి. ఎస్, నేనే. మీరు అంటూ ఏం మాట్లాడాలో తెలియక కన్నార్పకుండా విస్మయంగా అన్నాడు సందీప్. నేను మీ ఫ్రెండు రాజాగారికి కాబోయే మరదల్ని నవ్వుతూ చెప్పింది. ఆహా, ఆమె నవ్వితే ఎంతో హాయిగా పన్నీరు జల్లినట్లుగా ఉంది. ఏవండి, మా ఫ్రెండు రాజా చాలా అదృష్టవంతుడు. చక్కగా మీలాంటి ఓ అందమైన మరదలు దొరికింది. ఆమె వంక కొంటెగా చూస్తూ నవ్వుతూ అన్నాడు సందీప్. చూడండి సందీప్ గారు, మీరు నన్ను అనవసరంగా మునగ చెట్టెక్కిస్తున్నారు. ఈ లోకంలో నాకన్నా అందగత్తెలు చాలామందే ఉన్నారు తెలుసా? ఆమె తిరిగి నవ్వుతూ అంది. ఏమోనండి, నేను చూసిన అందగత్తె మాత్రం మీరే. ఇంతకీ మీ పేరు తెలుసుకోవచ్చా అడిగాడు సందీప్. ప్రవల్లిక. అవును, నా పేరుతో మీకేం పని అడిగింది. ఆహా, ప్రవల్లిక, ఎంత అందమైన పేరు. ఆమె రూపానికి తగ్గట్టుగానే ఆమె పేరు కూడా చాలా అందంగా ఉంది అని మనసులోనే అనుకున్న సందీప్ ఆమె వైపు చిరునవ్వుతో చూశాడు. ప్రవల్లిక గారు, మీకో మాట చెప్పనా అడిగాడు. ఏంటో చెప్పండి అంది ప్రవల్లిక. అబ్బే, ఏం లేదు. ఇంత అందంగా ఉన్న మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారో కానీ చాలా అదృష్టవంతుడు. అతనికి ప్రతి రాత్రి శివరాత్రే మిమ్మల్ని మీ అందాన్ని చూస్తూ జాగరణ చెయ్యాలి. అవును, ఇప్పుడు మీ అక్కగారి పెళ్ళి అయిపోతే తర్వాత మీ పెళ్ళే కదూ? సారీ అండి, పెళ్ళి గురించి ప్రస్తుతానికి ఏమీ ఆలోచించలేదు. ముందు జాబ్, ఆ పైన ఏమైనాను. అవును, నన్ను అడిగారు సరే, మరి మీ పెళ్ళెప్పుడు సడన్గా అడిగింది ప్రవల్లిక. ఏమోనండి, అయినా నాకు మీలాంటి అందమైన అమ్మాయి దొరకాలి కదా అని అతను అనడంతో మనసులోనే ఆనందపడ్డ ప్రవల్లిక సిగ్గుగా అతని వైపు చూస్తూ ముందుకు నడిచింది. ఏంటి సందీప్, ఎక్కడికి వెళ్ళిపోయావు? నీకోసం మేమెంత వెదిగామో తెలుసా అడిగారు అతని ఫ్రెండ్సు. ఏం లేదురా, మన రాజాగాడు రమ్మంటే వెళ్ళాను చెప్పాడు సందీప్. అయితే వాడు ఎవరిని పంపాడు? అలా వచ్చిన వాళ్లకు నువ్వే సందీప్ అని ఎలా తెలుసు? నవ్వుతూ అడిగాడు గోవింద్. నువ్వింకా ఓవర్ యాక్షన్ ఆపు.
నువ్వే కదా ఆ అమ్మాయిని మేడ మీదకు పంపావు అన్నాడు సందీప్. ఓహో, అయితే నువ్వన్న ఆ మెరుపు ఆ అమ్మాయే కదా. నువ్వు అదృష్టవంతుడివిరా. ఏంటి మాటా కలిపావా? ఏమంది ఆ ముద్దుగుమ్మ అతన్ని ఆట పట్టిస్తూ అన్నాడు గోవిందు. అవునురా, ఆ అమ్మాయే. పేరు ప్రవల్లిక. MBA చేసింది సిగ్గుగా చెప్పాడు సందీప్. సో వెతకబోయిన తీగ కాలికి తగిలిందన్నట్లు ఆ అమ్మాయే నిన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇంకేం, మెల్లిగా ప్రొసీడ్ అయిపో. రాజాగాడి పెళ్ళి అయ్యేలోగా ఆ అమ్మాయి అభిప్రాయం కనుక్కో అన్నాడు. నా మనసులోని కోరిక కూడా అదే. ఆమె ఒళ్ళంతా వంపు సొంపుల ఖజానా. ఎవరికి దక్కుతుందో అదృష్టవంతుడు. అతని శృంగార జీవితానికేం ఢోకాలేదు అన్నాడు సందీప్. ఏమో, ఆ అదృష్టవంతుడివి నువ్వే ఎందుకు కాకూడదు? పెళ్ళిళ్ళు స్వర్గంలో ఏనాడో జరిగిపోతుంటాయి అంటారు అని గోవిందు ఇంకా ఏదో అనబోతుండగా ఎదురుగుండా వచ్చిన ప్రవల్లికను చూసి, ఏంటి ప్రవల్లిక గారు, మరలా రాజా మా సందీప్ని తీసుకొని రమ్మన్నాడా? నవ్వుతూ సందీపు వంక చూస్తూ అన్నాడు గోవిందు. అబ్బే, అది కాదండి, భోజనాలు రెడీ అయ్యాయి, మిమ్మల్ని భోజనాలకు పిలుద్దామని వచ్చాను అని చెప్పిన ఆ అమ్మాయి కళ్ళతోనే సందీప్ని పలకరించి మెరుపుతీగలా మాయమయ్యింది. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. అచ్చు దేవకన్యలా ఉంది. గోవిందు ఆమె వెళ్ళిన వైపే చూస్తూ అన్నాడు. మరి నేను చెబితే మీరు నమ్మలేదు. ఇప్పుడు మీరే చూశారు కదా, నిజంగా ఆమె అప్సరసలాగే ఉంటుంది. అంటే నన్ను వేలాకోలం చేశారు కదా, ఇప్పుడేమంటారు అడిగాడు సందీప్. నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి నువ్వు చెప్పిన దానికంటే ఇంకా అందంగా ఉంది. పైగా ఆ అమ్మాయి మన రాజాగాడి మరదలు. ఇక లాభం లేదు, మన రాజాగాడిని కాకాపట్టి ఎలాగైనా ఆ అమ్మాయితో నా పెళ్ళి జరిగేలా చూడమంటాను అన్నాడు ఇంకో ఫ్రెండు బ్రహ్మాజీ. ఒరే, నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? బాబు మోహన్కి అన్నలా, జబర్దస్త్ అప్పారావుకి తమ్ముడిలా ఉంటావు. కాకి ముక్కుకి దొండపండులా ఉంటుంది మీ కాంబినేషన్. అందుచేత పగటి కలలు కనకు అని గోవిందు అనడంతో హాయిగా నవ్వుకున్న వారందరూ భోజనాలకి బయలుదేరారు. అవును సందీప్, మన రాజాగాడి ఫ్రెండ్సు మనం ఇంతమంది ఉండగా వాడు నిన్ను మాత్రమే ఎందుకు రమ్మన్నాడు? ఏంటి సంగతి? మాకు తెలియకుండా ఇక్కడ ఏదైనా వ్యవహారం కానీ జరగడం లేదు కదా అడిగాడు బ్రహ్మాజీ. సందేహం లేదు, ఇక్కడ ఏదో గూడుపుటాని జరుగుతోంది అతనికి వత్తాసు పలుకుతూ అన్నాడు ఇంకో ఫ్రెండు శ్రీధరు. అబ్బా, ఆపండిరా బాబు మీ గోల. నేనే మన రాజాకి చెప్పాను, ఇక్కడ మేమంతా పేకాట ఆడుకుంటుంటే పాపం మన సందీప్ ఒక్కడే ఏమీ తోచక బోరవుతున్నాడని. అందుకే రాజా మన సందీప్ని తన దగ్గరకు పిలిచాడు చెప్పాడు గోవిందు. అయినా మన సందీప్కి ఏం తక్కువని మీరలా మాట్లాడుతున్నారు? ఒరే సందీప్, ఇప్పుడు చెప్పు, నిన్ను సీరియస్గా అడుగుతున్నాను. నువ్వు నిజంగా ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నావా? ఇప్పుడే చెప్పు, వెళ్ళి మన రాజాగాడితో మాట్లాడతాను. మీ ఇద్దరిది ఈడు జోడు కూడా బాగుంటుంది అన్నాడు గోవిందు. ఒరే గోవిందు, నీకు పుణ్యం ఉంటుంది, ఊరుకోరా బాబు, మన గోల వింటే అందరూ నవ్వుతారు అని గోవిందుకి సర్ది చెబుతున్న సందీప్ ఎదురుగా మరలా ప్రవల్లిక రావడంతో వెంటనే సైలెంట్ అయిపోయాడు. ఏంటండి, భోజనాలు చెయ్యకుండా ఏం చేస్తున్నారు? అవతల ముహూర్తానికి టైం అవుతోంది, వాళ్ళని తొందరగా తినమని బావగారు చెప్పమన్నారు అని నవ్వుతూ అన్న ప్రవల్లిక మెల్లగా సందీప్ వంక చూస్తూ విల్లులాంటి తన అందమైన పై పెదవిని క్రింది పెదవిని నాలుకతో తడుపుతూ అతని వైపు కొంటెగా చూస్తూ అదోలా నవ్వడం చూసిన సందీప్ మనసులోనే ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ఒరే సందీప్, ఇది ఆ అమ్మాయి నీకిచ్చిన గోల్డెన్ అవకాశం. కోరి వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకు. వెళ్ళు, ఆ అమ్మాయితో సమయం చూసి నీ మనసులో మాట చెప్పేయి. ఆ అమ్మాయి వాలకం చూస్తూ ఉంటే నువ్వంటే ఇష్టంలా ఉంది అన్న గోవిందు అందరితో పాటు భోజనానికి కూర్చున్నాడు. పైనున్న తదాస్తు దేవతలు సందీప్ మనసులోని కోరికను తెలుసుకొని తదాస్తు అని దీవించడంతో అక్క పెళ్లి జరిగిన మరుసటి సంవత్సరం సందీపు ప్రవల్లికల వివాహం కూడా ఆనందంగా జరిగిపోయింది. ఏంటి ప్రవల్లిక, అక్కడే ఉండిపోయావు అంటూ తలుపు దగ్గర పాల గ్లాస్తో నుంచున్న ప్రవల్లిక చేతిని చనువుగా పట్టుకొని
మంచం దగ్గరకు తీసుకొని వచ్చాడు సందీప్. ఏంటి సిగ్గుగా? అవునులే, అందమైన అమ్మాయి సిగ్గుపడితే ఇంకా అందంగా ఉంటుంది. ఆమె చేతిలో పాల గ్లాస్ తీసుకొని టీపాయ్ మీద పెడుతూ అన్నాడు సందీప్. అతని మాటలు విన్న ప్రవల్లిక పెదవులు విప్పకుండా మెల్లగా నవ్వింది. అలా నవ్వుతున్నప్పుడు ఎర్రని ఆమె పెదాలు సందెపొద్దు వర్ణంలా ఎర్రగా ఉంటే ఆమె నవ్వు వెన్నెల కాంతిలా హాయిగా ఉంది. తెల్లని చీరకు ఎర్రంచు బోర్డర్తో ఆమె ఎంతో అందంగా ముగ్ధ మనోహరంగా ఉంది. ఆమెలోని పొంగిన అందాలు నిత్య వసంతంలా ఉన్నాయి. ఇంకా ఆగలేని సందీపు ఆమెను మెల్లగా పొదివి పట్టుకొని మెత్తటి పాన్పు మీదకు చేర్చి ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఆమెలోని కన్నె వయసు అందాలు అతని స్పర్శకు పులకించిపోయాయి. ఆమెలో హార్ట్ బీట్ పెరిగింది. ఒళ్ళంతా వెచ్చగా అనిపించింది. ఆమె అతని చేతి మీద ముద్దు పెట్టింది. అతను ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టాడు. అతన్ని తన గుండెలకేసి గట్టిగా హత్తుకొని తన్మయత్వంతో తన మీదకు లాక్కుంది ప్రవల్లిక. పున్నమి నాటి సముద్రపు కెరటంలా అతను ఆమెను చుట్టేశాడు. అలా ఎగిసిపడిన వారి కోరికల అలలు ఆ రాత్రి ఎప్పటికో శాంతించి మెల్లగా చల్లబడ్డాయి. కాలగర్భంలో ఓ 2 ఏళ్ళు ఆనందంగా గడిచిపోయాయి. అలా హాయిగా నడుస్తున్న వారి సంసార సాగరంలో అనుకోని సునామీ వచ్చి పడింది. ఏవండి, రోజు రోజుకి మన సందీప్ ప్రవల్లికల వ్యవహారం శృతి మించుతోంది. మనం ఉన్నామన్న జ్ఞానం కూడా లేకుండా ఇద్దరూ ప్రతిరోజు దేనికో ఉత్తపుణ్యానికే గొడవ పడుతున్నారు. వీళ్ళ వ్యవహారం చూస్తుంటే ఇక్కడికి నేరక వచ్చామనిపిస్తోంది. మేడ మీద వెన్నెల్లో భర్త పక్కన కూర్చుంటూ అంది సందీప్ తల్లి దుర్గాదేవి. నిజమే దుర్గా, నాకు చాలా ఇబ్బందిగానే ఉంది. ఏమిటో చక్కటి అందమైన పెళ్ళాంతో హాయిగా కాపురం చేసుకోకుండా లేనిపోని ఈగోలతో చక్కటి కాపురాన్ని నాశనం చేసుకుంటున్నాడు. యవ్వనం ఒక ఖజానా లాంటిది. ఖజానాలోని డబ్బులాగే వయసు కూడా కాలంతో పాటే కరిగిపోతుంది. గడిచిన కాలాన్ని ఎలా వెనక్కు తీసుకొని రాలేమో కరిగిన యవ్వనం కూడా అంతే. దురదృష్టం ఏమిటంటే నేడు చాలామంది భార్యాభర్తలు సంపాదన పేరుతో ఓ టైము పాడు లేని ఉద్యోగాలు. వాళ్ళు ఎప్పుడైనా తీరిగ్గా కూర్చొని ఆకాశంలోని నిండు చందమామని చూస్తూ కబుర్లు చెప్పుకుంటున్నారా? ఇంట్లో ఉన్నంతసేపు టీవీలు, ల్యాపీలు లేక మొబైల్స్తోనే ఉంటూ ఏదో యాంత్రిక జీవితాన్ని గడుపుతున్నారు. భర్త గుండెల మీద తల పెట్టుకొని హాయిగా ప్రశాంతంగా నిద్రపోతే ఆ భార్య పొందే ఆనందమే వేరు. తలగడకు బదులు భర్త కైదండను దిండుగా చేసుకొని అతన్ని గట్టిగా వాటేసుకొని పడుకున్న ఆ భార్య ఆనందాన్ని ఏ కవి వర్ణించలేడు. ఎందుకంటే అది మాటలకు అందని ఓ మధుర భావన. అనుభవించాలే కానీ అక్షరాల్లో చెప్పడం చాలా కష్టం. ఇంకా భర్త విషయానికొస్తే భార్య ఒడి ఓ పూల పానుపు లాంటిది. మరి అటువంటి వలపు పానుపు మీద ఈనాడు ఎంతమంది భర్తలు ఆనందంగా పవలిస్తున్నారు? అసలు భార్య అంటే ఎవరు? శృంగారాన్ని చిలికించే ఓ వలపు కిన్నెర అన్న విషయాన్ని ఈనాటి కుర్రాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. భార్య దుర్గతో బాధగా అన్నాడు సందీప్ తండ్రి రామారావు. మరైతే మన అబ్బాయి కోడలి పోట్లాటకు అంతం లేదా? వాళ్ళిద్దరూ కలిసి ఆనందంగా ఎప్పుడు కాపురం చేస్తారో ఏమిటో భర్తతో అంది దుర్గా. దుర్గా, నువ్వేమీ కంగారు పడకు. ప్రతి సమస్యకు ఓ పరిష్కారం అన్నది ఉంటుంది. మనవాడి సమస్యకు మనమే పరిష్కారం చూపించాలి. అందుచేత నువ్వొక పని చెయ్యి. రేపే అమ్మాయితో మాట్లాడు, నేను అబ్బాయితో మాట్లాడతాను. వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది అంటూ భార్య చెవిలో ఏం చెయ్యాలో నవ్వుతూ చెప్పాడు రామారావు. ఆహా, ఏం ఐడియా చెప్పారండి. మీరన్నట్టుగా జరిగితే ఇంకా వాళ్ళ ఆనందానికి హద్దులు ఉండవు అంటూ ఆ పండు వెన్నెల్లో అతని బుగ్గల మీద ముద్దు పెడుతూ అంది దుర్గా. ఏంటి దుర్గా, నీకు సడన్గా ఏమైంది? అనుకోని ఈ వరాలు ఏంటి? ఆమెను మెల్లగా దగ్గరకు తీసుకుంటూ అన్నాడు రామారావు. ఆహా, ఎందుకో మీకు తెలియదా? అయినా
ప్రతిరోజు మీరు కోరుకునే వరాలు ఇవేగా, మరి కోరి ఇస్తే ఎందుకు అని అడుగుతారేంటి? అతన్ని ఇంకా గట్టిగా వాటేసుకుంటూ నవ్వుతూ అంది దుర్గా. నిజమే దుర్గా, మన వాడిని చూసిన దగ్గర నుండి మన మనసుల్లో లేవు. అందుకే మనకా కోరికలు ఉన్నా మనసు సంతోషంగా లేకపోవడంతో ఇద్దరం ఒకే రూములో ఉన్నా దూరంగానే ఉన్నాము. లేకపోతే ఏ రోజైనా నా కోరిక తీర్చకుండా నువ్వు ఉన్నావా చెప్పు? ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని ఆమె పెదవుల మీద ముద్దు పెడుతూ అన్నాడు రామారావు. అవునండి, మీరు ఏ రోజైనా ప్రక్కలోకి రాకపోతే నాకు ఏదోలా ఉంటుంది. మీరు క్యాంపులకు బయటకు వెళ్ళినప్పుడు ఆ తలపుల్లోనే విహరిస్తూ రోజులు గడుపుతూ మీ రాక కోసం ఎదురు చూసేదాన్ని. అలా మీరు తిరిగొచ్చాక నా ఒళ్ళు ఎలా హూనమయ్యేదో తలుచుకుంటూ ఉంటే ఇప్పటికీ ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇన్నేళ్ళు వచ్చినా మీలో ఆ హుషారు కోరిక ఏమాత్రం తగ్గలేదు అని అన్న దుర్గా, అన్నట్లు సందీప్కి నైట్ డ్యూటీకి వెళ్ళే టైం అయ్యింది. నేను వాడికి అన్నం పెట్టి వస్తాను అంటూ అతని బుగ్గల మీద మరోసారి ముద్దు పెట్టిన దుర్గా క్రిందకు దిగడానికి లేచింది. అయితే అంతకుముందు కొద్దిసేపటి క్రితం ఏం జరిగిందంటే, ఆ రోజు భర్త సందీప్కి నైట్ డ్యూటీ లేదు. వంట ఏం చేయమంటారని అత్తగారిని అడగడానికి మేడ మీదకు రాబోతున్న ప్రవల్లిక అత్తగారు మామగారి మాటల్లో తమ ప్రస్తావన రావడంతో అక్కడే ఆగి వారి మాటలు వింటూ వారి చేష్టలను చూసింది. ఈ వయసులో కూడా వారు అంత ఆనందంగా ఉండడానికి గల కారణాన్ని తెలుసుకుంది. అత్తగారు మామగారికి ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఆయన బుగ్గ మీద ముద్దు పెట్టడం చూసి సిగ్గుపడింది. నిజమే, తను సందీప్ లేనిపోని ఈగోలతో ఎంతో ఆనందంగా గడపాల్సిన రోజులను ఎంతో నిస్సారంగా గడుపుతున్నారు. దీనికి కారణం తన ఉద్యోగమే. ఆయనది నైట్ డ్యూటీ అయితే తనది డే డ్యూటీ అవుతుంది. అలాగే ఆయనది డే డ్యూటీ అయితే తనది నైట్ డ్యూటీ అవుతుంది. అందుచేత ఇద్దరూ ఒక్క సండే తప్ప ఏనాడు ఇంట్లో కలిసి ఉండరు. తమ డ్యూటీ నుండి వచ్చేసరికి అతను డ్యూటీకి రెడీ అవుతాడు. వారంలో ఒక్కగానొక్క సండే నాడు కూడా ఇద్దరికి ఏదో వర్కుతో ఇద్దరూ బిజీగానే ఉంటాము. అత్తమామల మాటలు విన్న ప్రవల్లిక ఓ నిర్ణయానికి వచ్చిన దానిలా ఎంతో ఆనందంగా క్రిందకు వెళ్ళిపోయింది. ఏవండి, ఈరోజు మీరు సెలవు పెట్టకూడదా? భర్తకు రాత్రి టిఫిన్ పెడుతూ అంది ప్రవల్లిక. వంటింట్లో చపాతీలు చేస్తున్న దుర్గా వాళ్ళ మాటలు వింటోంది. ఏంటి ప్రవల్లిక, ఎప్పుడూ లేంది ఇవాళ నన్ను సెలవు పెట్టమంటున్నావు? ఏంటి సంగతి అని అడిగాడు సందీప్. సెలవు పెట్టండి, మీకే తెలుస్తుంది అతనికి ఇంకో చపాతీ వేస్తూ అంది ప్రవల్లిక. ఎప్పుడూ లేంది ఇవాళ ప్రవల్లిక సెలవు పెట్టమంది అంటే ఏదో విశేషమే ఉండి ఉంటుంది అని అనుకున్న సందీప్, సరే అలాగే. అవును, ఇంతకీ విషయమేంటో చెప్పలేదు మరోసారి అడిగాడు సందీప్. సస్పెన్సు, రాత్రి మీకు బెడ్రూమ్లో చెబుతాను అని కొంటెగా నవ్వింది ప్రవల్లిక. వంటింట్లో చపాతీలు చేస్తున్న దుర్గా కోడలి మాటలు విని ఎంతో ఆనందపడి అదే విషయాన్ని భర్తతో చెప్పింది. ఏంటి విశేషం, ఎందుకు సెలవు పెట్టమన్నావు అని మంచం మీద ఆమె పక్కనే కూర్చుంటూ అన్నాడు సందీప్. ఏం లేదండి, మీకో విషయం చెబుదామని అతనికి ఇంకా దగ్గరగా జరుగుతూ అంది ప్రవల్లిక. ఏంటా విషయం? ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు సందీప్. ఏం లేదండి, ఇందాక మేడ మీద అత్తగారు వాళ్ళు మన గురించే మాట్లాడుకున్నారు. నేను వాళ్ళ మాటలు వింటున్నానన్న సంగతి వాళ్లకు తెలియదు చెప్పడం ఆపింది ప్రవల్లిక. ఇంతకీ వారి మాటలకు ఈరోజు నీ చేష్టలకు ఏంటి సంబంధం? నవ్వుతూ అడిగాడు సందీప్. అక్కడికే వస్తున్నాను. మనకు తెలియదు కానీ వాళ్ళు మనల్ని ఓ కంట కనిపెడుతూనే ఉన్నారు. అలాగే మనం అప్పుడప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉండడం చూసి వాళ్ళు చాలా బాధపడుతున్నారు కూడాను. మీకు ఇంకో విషయం చెప్పనా? వాళ్ళిద్దరూ ఈ విషయం గురించి త్వరలో మనతో మాట్లాడాలని కూడా అనుకుంటున్నారు. మామయ్య గారు అత్తగారి చెవిలో ఏదో చెబితే అత్తయ్య గారు నవ్వుతూ మామయ్య గారి బుగ్గ మీద ముద్దు పెట్టారు. మామయ్య గారు కూడా అత్తయ్య గారి బుగ్గ మీద తిరిగి ముద్దు పెట్టారు. అబ్బా, అది చూసిన నాకు భలే సిగ్గేసింది. ఏమండి, వాళ్ళిద్దరూ ఈ వయసులో కూడా ఎంతో ప్రేమగా ఉండడం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.
వాళ్ళ మాటలు విన్న నాకు ఒక విషయం బాగా అర్థమైంది. అది ఏంటంటే, మన ఇద్దరం ఉద్యోగం చేస్తున్నాం, ఎవరికెవరు తీసిపోమని లేనిపోని ఈగోలతో మన సంసార జీవితాన్ని ఆనందించకుండా ఎన్నో రాత్రులను వృధా చేసుకుంటున్నామని తెలిసింది. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. రేపే నా ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాను. కావలసొస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా ఏదైనా ప్రాజెక్టు చూసుకుంటాను. మనకి ఆ కోరికలు తీరకపోవడం వల్లే చీటికి మాటికి కోపాలు వస్తున్నాయి. తాపాలు తీరిన వారికి కోపం తక్కువగా ఉంటుందని తెలుసుకున్నాను అంటూ అతని బుగ్గ మీద ముద్దు పెడుతూ అంది ప్రవల్లిక. నిజమే ప్రవల్లిక, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నా కోపానికి సగం కారణం నా కోరికలు తీరకపోవడమే. నాకే కాదు, లోకంలోని సగం మంది మగాళ్ళ కోపానికి అదే కారణం కావచ్చును. రోజు ఉదయం డ్యూటీ నుండి వచ్చిన నాకు ఎన్నెన్నో కోరికలు ఉంటాయి. కానీ నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతావు. అందుకే ప్రతిరోజు ఎంతో అందమైన నా భార్య అందాన్ని ఆస్వాదించకుండా అడవికాచిన వెన్నెల చేసేస్తున్నానని నాలో నేనే ఎన్నో రోజులు కుమిలిపోయాను. పోనీలే ప్రవల్లిక, ఇప్పటికీ మించిపోయింది లేదు. అమ్మా నాన్నలు మన సమస్యకొక చక్కని పరిష్కార మార్గం చూపించారు. నిజమే, వయసులో ఉన్న ఆడది ఓ అందమైన ఖజానా లాంటిది. ఆ ఖజానాను దోచుకోవడంలోనే మగవానికి అందం, తృప్తి ఉంటుంది అంటూ ఆమె వంటి ఖజానాలోని 7 వారాల నగలతో సమానమైన ఆమె ఎద మీద చేతులు వేస్తూ అన్నాడు సందీప్. ఏవండి, నా వంటి ఖజానాలో ఇంకా ఎన్నెన్నో విలువైనవి ఉన్నాయి. ఇవాల్టి నుండి అవన్నీ మీ సొంతం. వాటిని ఎలా దోచుకున్నా కాదనను అతన్ని తన మీదకు లాక్కుంటూ అంది ప్రవల్లిక. ప్రవల్లిక, నీ మనసు ఖజానాతో పాటు నీ వంటి ఖజానాని కూడా ఇకపై ఎలా దోచుకుంటానో నువ్వే చూడు అంటూ ఆమెను అమాంతం ఆక్రమించుకున్న సందీప్ ప్రతిరోజు ఆమె ఖజానాను కొల్లగొడుతూనే ఉన్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.